హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడగానే నోరూరించే టేస్టీ అండ్ హెల్తీ కొబ్బరి హల్వాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ హల్వా తయారు చేయడానికి మనం ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిని సన్నగా ముక్కలు కట్ చేసి తీసుకోండి. మీరు కావాలనుకుంటే ఈ బ్రౌన్ కలర్ని తీసేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలానే ఉంచేసాను. ఫ్రెండ్స్, ఈ కొబ్బరిలోనైతే మనకు కావాల్సినన్ని విటమిన్స్, అలాగే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ ఇందులో పుష్కలంగా ఉంటాయండి. మన హెల్త్కి చాలా మంచిది. నేను ఇప్పుడు ఈ తీసుకున్న పచ్చి కొబ్బరిని నేనైతే 3 కప్పుల వరకు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేస్తేనే మనకి మిక్సీ పట్టేటప్పుడు త్వరగా గ్రైండ్ అవుతుందండి. ఇప్పుడు ఈ కొబ్బరిని ఒక్కసారి మిక్సీ తింపండి. మరి మెత్తగా కాకుండా బరకగానే ఉంచండి. ఇప్పుడు ఇందులోనే నేను 3 కప్పులకి 1.5 కప్పు వరకు బెల్లం తురుముని తీసుకున్నానండి. ఈ బెల్లాన్ని కూడా సన్నగా తురిమి తీసుకోండి, అప్పుడే మంచిగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్ కోసం ఒక 3 యాలకులు వేసుకున్నానండి, ఫ్లేవర్ అనేది బాగుంటుందనేసి. ఇప్పుడు ఈ కొబ్బరిని బెల్లంని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఈ గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం బెల్లం గట్టిగా ఉంటుంది కదా, సరిగా అవ్వదు. కాబట్టి ఇలా పాలు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అయితే ఒకేసారి మొత్తం పాలు వేసేయకండి, కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. అయితే మరీ లూజ్గా అయిపోతే మనకి హల్వా చేసుకునేటప్పుడు ఎక్కువ టైం పడుతుందండి. చూసారుగా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న కొబ్బరినంతా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి హల్వా చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకోండి. ఇందులోనే 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి కాస్త వేడయ్యాక ఇందులో బాదం వేసుకున్నానండి నేనైతే. మీరైతే మీకు నచ్చిన కిస్మిస్లైనా, కాజు, పిస్తా, మీకు నచ్చిన నట్స్ ఏవైనా ఉంటే అవి వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ కొబ్బరిలో మనకి చాలా పోషకాలు ఉంటాయి కదా. అయితే ఇవి జుట్టుకైనా మన చర్మానికైనా చాలా మంచిదండి. అందులో అసలు కొలెస్ట్రాల్ అనేది ఉండదు. మనం బరువు తగ్గడానికి కూడా ఈ పచ్చి కొబ్బరి బాగా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఈ హల్వా రెసిపీ ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ వేయించుకునేవి పక్కన పెట్టేసుకొని ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి బెల్లం మిశ్రమం ఉంది కదా, ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. ఇలా కొంచెం దగ్గర పడ్డాక మరొక 2 టీ స్పూన్ల నెయ్యి వేసి మళ్ళీ కలుపుకోండి. చూసారుగా, ఇలా మొత్తం దగ్గరగా వచ్చేసేయాలి ఈ పచ్చి కొబ్బరి. అప్పుడు మనకి హల్వా రెడీ అయిపోతుంది. అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది, కలర్ కూడా చేంజ్ అయింది చూసారా. అయితే ఈ హల్వా కలర్ అనేది మనం తీసుకునే బెల్లాన్ని బట్టి ఉంటుందండి. తెల్ల బెల్లం అయితే కొంచెం కలర్ వేరేగా ఉంటుంది, నల్ల బెల్లం అయితే కొంచెం కలర్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న నట్స్ని వేసుకోండి. చూసారుగా, ఇప్పుడు మనకు హల్వా రెడీ అయిపోయినట్టేనండి. చాలా సింపుల్గా చేసుకున్నాం కదా. అయితే ఈ హల్వా మనకి హెల్త్కి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, మనకి టేస్టీ కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.